రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ బీజేపీ పార్టీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీల సమస్యలు, రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలకు గురవుతున్నాయని నిరసన తెలిపి కమిషనర్‌కు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు నడకోడ యాదగిరి ప్రశ్నించారు. కబ్జాదారులను ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. వరద నీరు పోకుండా ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి అనుచరుడు పెద్దబావి ఆనందరెడ్డి ఏకంగా నాలాలను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ను నిర్మించి కాలనీల డ్రైనేజీల వ్యవస్థను నాశనం చేస్తున్నారని, నాలాలను కబ్జా చేసి బీజేపీ నాయకులు మట్టి పోశారని మీడియా సమావేశంలో చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని బడంగ్‌పేట్ బీజేపీ పార్టీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బడంగ్‌పేట్ కాలనీల సమస్యలపై పోరాడుతున్న మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్పై వ్యక్తిగత దూషణలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. నాలాలను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి కాలనీల సమస్యలు సృష్టిస్తున్న పెద్దబావి ఆనందరెడ్డి ఫంక్షన్ హాల్ను కూల్చివేసి ఎస్ఎన్డిపి నాలా, శివసాయి నగర్లో డ్రైనేజీ సమస్యలను పరిష్కారం చూపాలని బడంగ్‌పేట్ కమిషనర్ టీపీఓ జిల్లా కలెక్టర్ను కోరారు.
భారత్ మాతాకి జై. నిన్న ఏదైతే పెద్ద మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టి నిన్న బీజేపీ నాయకులు ఇక్కడ మట్టి పోసి కాల్వలు పూడ్చి ఈరోజు శివసాయినగర్ కాలనీ వాసులకి ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి ఆరోపణ చేశారు కదా. నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయ్యా ఆనంద్ రెడ్డి గారు, మీరు ఏదైతే మీ ఫంక్షన్ పక్క నుండి పోయిన నాలా కానుకున్న డ్రైనేజు ఇవన్నీ ఆ రోజు మీరు పొలం అమ్మినప్పుడు ఏదైతే శివసేనకి ల్యాండ్ మీరు అమ్మినప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరైన కరెక్ట్ ఇచ్చారని నేను ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఇంకో విషయం ఏమనగా ఏదైతే నిన్న మీ పక్కన కూర్చోబెట్టుకొని కొంతమంది నాయకులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఈ రోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బడంగపేట గ్రామంలో అనేక పార్కులు, అనేక నాలాలు, అనేక రోడ్లు ఈరోజు కబ్జా గురైనాయి. వీటి మీద ఎన్నోసార్లు మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరికి మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మేము సబితా ఇంద్రారెడ్డి గారిని మొన్న నిరసన తెలిపి మా యొక్క నియోజకవర్గం, మన మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ అందరి శ్రీరాములు గారు ఒకటి సూటిగా ప్రశ్నించండు. ఇక్కడ భూములు కబ్జా అవుతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, పార్కులు కబ్జా అవుతున్నాయి, రోడ్లు కబ్జా అవుతున్నాయి, నాలాలు కబ్జా అవుతున్నాయి. వీటిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇలాంటివి కాపాడి ప్రజల సమస్యల నుంచి ప్రజల్ని బయటపడేయాలని చెప్పి నిరసన తెలిపి సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తే, సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. మీరు స్పందించకుండా ఈ రోజు ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళతోటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు ఉన్నాయి. కబ్జాలు చేసేది మీరు, పార్కులు కబ్జాలు చేసేది మీరు, రోడ్లు కబ్జాలు చేసేది మీరు. పార్కులు కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మాణం చేసి ఈ రోజు పార్కులు లేకుండా చేశారు. ఈ రోజు ఇలాంటి కబ్జాలకు పాల్పడిందే కాకుండా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మేము అందరం మంచోళ్ళం, మీ బీజేపీలో మట్టి పోస్తుందని చెప్పి ఉల్టా మా మీద నిందలేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆనంద్ రెడ్డి గారు, ఎన్ని రోజులైనా సరే, ఎంత దూరమైనా సరే మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కబ్జా చేసిన పార్కులు గాని, రోడ్లు గాని, నాలాలు గాని మళ్ళీ ప్రజలకు తీసుకొచ్చి అవి వాళ్ళకు అప్పచెప్పే వరకు మేము నిద్రపోయేదే అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి అందరి శ్రీరామనగర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. పాల సైకిల్ కొట్టారు, మీకు ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయని. నేను చెప్తున్నా బరాబర్, అందరి శ్రీరామ్ గారు ఎవరు భూమి కబ్జా చేయలే, ఏడా రోడ్లు కబ్జా చేయలే, మీలాగా నాలాలు కబ్జా చేయలే, ఎవరు జోబులు కొట్టలే. కష్టపడ్డాడు, పాల వ్యాపారం చేసిండు, ఆయన పెట్రోల్ బంకులు ఉన్నాయి, వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కష్టపడి ఒక్కొక్క రూపాయి కష్టపడుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిండు. ఆయనని విమర్శించే పద్ధతి కాదు. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి మీరెలా వచ్చారో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. పెద్దబాయి మల్లారెడ్డి గార్డెన్ ఇప్పుడు ఉన్నది కదా, పెద్దబాయి మల్లారెడ్డి గార్డెన్ మీద మా పూర్వీకుల యొక్క బొందులు ఎన్నో ఉన్నాయి. మా పూర్వీకుల యొక్క బొక్కల మీద కట్టుకున్న ఫంక్షన్ హాలే ఈ పెద్దబాయి మల్లారెడ్డి గార్డెన్. ఇది ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాలి. ఊరందరికి గడపకి తెలుసు. లేకపోతే ఇదే గ్రామ సభ పెడదాం, ఏదో ఈ మాట నిజమా కాదా ప్రజలతోనే చెప్పించుకునే వరకు పోకు. ఇదే నా ఒక సజెషన్. భారత్ మాతాకి జై. నిన్న ఏదైతే పెద్ద మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టి నిన్న బీజేపీ నాయకులు ఇక్కడ మట్టి పోసి కాల్వలు పూడ్చి ఈరోజు శివసాయినగర్ కాలనీ వాసులకి ఇబ్బంది కలిగిస్తున్నారని చెప్పి ఆరోపణ చేశారు కదా. నేను ఒకటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయ్యా ఆనంద్ రెడ్డి గారు, మీరు ఏదైతే మీ ఫంక్షన్ పక్క నుండి పోయిన నాలా కానుకున్న డ్రైనేజు ఇవన్నీ ఆ రోజు మీరు పొలం అమ్మినప్పుడు ఏదైతే శివసేనకి ల్యాండ్ మీరు అమ్మినప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరైన కరెక్ట్ ఇచ్చారని నేను ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఇంకో విషయం ఏమనగా ఏదైతే నిన్న మీ పక్కన కూర్చోబెట్టుకొని కొంతమంది నాయకులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ఈ రోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బడంగపేట గ్రామంలో అనేక పార్కులు, అనేక నాలాలు, అనేక రోడ్లు ఈరోజు కబ్జా గురైనాయి. వీటి మీద ఎన్నోసార్లు మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరికి మేము
ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మేము సబితా ఇంద్రారెడ్డి గారిని మొన్న నిరసన తెలిపి మా యొక్క నియోజకవర్గం, మన మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ అందరి శ్రీరాములు గారు ఒకటే సూటిగా ప్రశ్నించండు. ఇక్కడ భూములు కబ్జా అవుతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి, పార్కులు కబ్జా అవుతున్నాయి, రోడ్లు కబ్జా అవుతున్నాయి, నాలాలు కబ్జా అవుతున్నాయి. వీటిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇలాంటివి కాపాడి ప్రజల సమస్యల నుంచి ప్రజల్ని బయటపడేయాలని చెప్పి నిరసన తెలిపి సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తే, సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. మీరు స్పందించకుండా ఈ రోజు ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళతోటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు ఉన్నాయి. కబ్జాలు చేసేది మీరు, పార్కులు కబ్జాలు చేసేది మీరు, రోడ్లు కబ్జాలు చేసేది మీరు. పార్కులు కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మాణం చేసి ఈ రోజు పార్కులు లేకుండా చేశారు. ఈ రోజు ఇలాంటి కబ్జాలకు పాల్పడిందే కాకుండా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మేము అందరం మంచోళ్ళం, మీ బీజేపీలో మట్టి వస్తుందని చెప్పి ఉల్టా మా మీద నిందలేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆనంద్ రెడ్డి గారు, ఎన్ని రోజులైనా సరే, ఎంత దూరమైనా సరే మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కబ్జా చేసిన పార్కులు గాని, రోడ్లు గాని, నాలాలు గాని మళ్ళీ ప్రజలకు తీసుకొచ్చి అవి వాళ్ళకు అప్పచెప్పే వరకు మేము నిద్రపోయేదేలే అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి అందరి శ్రీరామనగర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. పాల సైకిల్ కొట్టారు, మీకు ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయని. నేను చెప్తున్నా బరాబర్, అందరి శ్రీరామ్ గారు ఎవరు భూమి కబ్జా చేయలే, ఏడా రోడ్లు కబ్జా చేయలే, మీలాగా నాలాలు కబ్జా చేయలే, ఎవరు జోబులు కొట్టలే. కష్టపడ్డాడు, పాల వ్యాపారం చేసిండు, ఆయన పెట్రోల్ బంకులు ఉన్నాయి, వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కష్టపడి ఒక్కొక్క రూపాయి కష్టపడుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిండు. ఆయనని విమర్శించే పద్ధతి కాదు. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి మీరెలా వచ్చారో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.